ప్రియులారా, మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? లాక్డౌన్ ఇంకా క్రమక్రమంగా పెరుగుతుంది కదూ. లాక్డౌన్ కాలం ఇంకా క్రమక్రమంగా పెరుగుతున్న కారణాన్ని బట్టి మనం ఇంట్లోనే ఉండి ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉండిపోవాల్సిన అవసరం వస్తూ ఉంది. ఈ ఇంట్లో ఉంటూ ప్రతిదినము దేవుని వాక్యాన్ని వినేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కాలాన్ని బట్టి చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, పెళ్లి కుమారుడు రాకకై వివాహముకై సిద్ధపరచబడినటువంటి కన్యక విడిది గదికి తేబడినప్పుడు ఆ విడిది గదిలో పెళ్లి కుమార్తెను అలంకరిస్తారు కదూ. పెళ్లి కుమారుడి యొద్దకు తీసుకురావటానికి ఆ పెళ్లి కుమార్తె రకరకాలైనటువంటి ఆభరణాల చేత అలంకరించబడుతూ, విలువైనటువంటి వస్త్రాల చేత కట్టబడుతూ, అక్కడున్న వారందరిలోకెల్లా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో తయారు చేయబడుతూ, ఈమె పెళ్లి కుమార్తె అని అక్కడున్న వారందరిలో కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తయారు చేయబడటం మనం చూస్తాం కదా. ఆ విడిది గదిలో ఆ పెళ్లి కుమార్తె ఎంత సమయం అయితే తయారు చేయబడి పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడుతూ ఉంటుందో, ఈ విరామ కాలం, ఈ లాక్డౌన్ కాలం దేవుని సంఘాన్ని అంతా దేవుడు విడిది గదిలోనికి తీసుకుని వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది నాకు. ఈ విడిది గదిలో ఉన్న పెళ్లి కుమార్తె నిద్రపోతూ ఉంటే కుదరదు. విడిది గదిలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె తయారు కాకుండా ఉంటే కుదరదు. విడిది గదిలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడకపోతే ఆ వివాహ సమయం కొరకు అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి కదా. అలాగే దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ విరామ కాలంలో విడిది గదిలో ఉన్న దేవుని సంఘమైనటువంటి మనం బంగారము చేత అలంకరించబడాలి, వెండి చేత అలంకరించబడాలి, పూల చేత అలంకరించబడాలి, నూతన వస్త్రము చేత అలంకరించబడాలి. ఏమండి, అరికాలు నుంచి నడినెత్తి వరకు అలంకరించబడి నూతనంగా ప్రత్యేకంగా కనబడుతూ పెండ్లి కుమారుడు వివాహం కొరకు సిద్ధపడుతూ విడిది గదులు వెయిట్ చేయాలి కదా. మనం కూడా అలాగే సిద్ధపడాలి. బంగారం లాంటి వాక్యం, రక్షణ వాక్యం, అలంకరింపజేసే వాక్యం, సిద్ధపరచేటువంటి వాక్యం, హెచ్చరిక చేసేటువంటి వాక్యం, దిద్దుకునేటువంటి వాక్యము ద్వారా మనం మన ప్రభు రాక కొరకై ఎదురు చూస్తూ తయారు చేయబడడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ కాలాన్ని, ఈ విరామ కాలాన్ని ప్రభు కొరకు మనం సిద్ధపడి ప్రభు రాకడ కొరకు తయారు చేయబడినటువంటి వధువుగా దేవాతి దేవుడు మనలను తయారు చేయడానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రతిదినం ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, యేసయ్య ఆశీర్వాద సందేశముల ద్వారా మా ఈ చిన్న ప్రయత్నం ఏంటి అనంటే, విడిది గదిలో ఉన్నటువంటి సంఘం దేవుని వాక్యము చేత అలంకరింపబడాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినటువంటి సంఘముగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఆ కృప యేసయ్య ఆశీర్వాద సందేశ కార్యక్రమానికి అల్పులమైన మాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, దేవుని వాక్యం యొద్దకు మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్నటి భాగం మనకు మిగిలి ఉంది కదూ. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా
నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి. ప్రియులారా, గమనించండి, దేవాతి దేవుడు దావీదు గారికి కలుగు చేసిన విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసెను. ప్రియులారా, గమనించండి, శత్రువులు దావీదు గారి మీద దాడి చేశారు. శత్రువులు దాడి చేసినప్పుడు దావీదు గారికి నెమ్మది లేదు. నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు కలుగు చేసుకుని దేవాతి దేవుడు దావీదు గారి యొక్క పక్షముగా నిలబడి దావీదు గారికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసెను. మన అంశం మీకు గుర్తుంది కదూ, యెహోవా మన పక్షమందున్నాడు, దేవుడు మన పక్షమందున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారం, అది మన మూల వాక్యాన్ని దాన్ని మర్చిపోకూడదు. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు అని చెప్పునని వ్రాయబడి ఉన్న మాట. దేవుడు మన పక్షంగా ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే ఏం చేస్తాడో ఒక్కొక్క దినము ఒక్కొక్క అంశాన్ని మనం ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటూ, నిన్నటి దినాన దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విజయము కలగజేస్తాడు. ఈరోజు అదే అంశాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విజయము కలగజేస్తాడు. ఎవరి దగ్గర నుంచి విజయము కలుగజేస్తాడు? నలుదిక్కుల నుండి దాడి చేసేటువంటి శత్రువుల చేతిలో నుండి. ఎవరు నలుదిక్కుల నుండి దాడి చేసేటువంటి శత్రువులు అని మనం పరిశీలన చేసినప్పుడు, నిన్నటి దినాన ఫిలిస్తీయులను గురించి ధ్యానం చేశాం. ఫిలిస్తీయులు వంటి మనసాక్షి కలిగిన వారు, ఫిలిస్తీయులు వంటి శత్రువు ఆ రోజు దావీదు గారి మీదే కాదు, ఈ రోజున మన మీద కూడా దాడి చేస్తున్నాడు. ఎలాగూ ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారో, అలాగే క్రైస్తవ సంఘాల మీద, దేవుని బిడ్డల మీద అపవాది దాడి చేస్తున్నాడు. ఏ ఆయుధాన్ని ఉపయోగించి ఫిలిస్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని భయపెట్టారో నిన్నటి దినాన్ని చూసాం. ఎలాంటి మాటలను వాడి ఇశ్రాయేలు గుండెల్లో నెమ్మది లేకుండా చేశారో నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం కదా. ఫిలిస్తీయులు యుద్ధము చేయలేకపోయినా తమ బలగాన్ని చూపించుకుంటూ దేవునిని దూషించే మాటలు అనగా అవిశ్వాస సంబంధమైనటువంటి మాటలు మాట్లాడి అనేకుల హృదయాలలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ రోజు కూడా శత్రువు అనేక మంది హృదయాలలో అవిశ్వాసపు బీజాన్ని వేసి అవిశ్వాసపు మాటలు పలికించి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి అపవాది శత్రువుగా దాడి చేస్తున్నాడు. శత్రువుగా అపవాది అవిశ్వాస సంబంధమైనటువంటి మాటల చేత దాడి చేసినప్పుడు అనేక మంది కుటుంబాలలో వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో నెమ్మది లేకుండా పోతున్నారు. అయితే దావీదు గారు ఆ శత్రువుని జయించాడు. అవిశ్వాస సంబంధమైనటువంటి మాటలు తన ఎదుకు వచ్చినప్పుడు దేవునితో సహవాసం కలిగిన వాడై, ఆత్మ చేత నింపబడిన వాడై, అపవిత్రమైనటువంటి మాటలను, అవిశ్వాస సంబంధమైనటువంటి మాటలను జయించిన వాడై నెమ్మది పొందుకున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, దావీదు గారి మీదకి నలుదిక్కుల నుంచి శత్రువులు దాడి చేశారు అని. నిన్న ఫిలిస్తీయులు శత్రువుల దాడిని మనం చూసాం. ఈ రోజున మరొక శత్రువుని మనం చూస్తున్నాం. వీలైతే మన శత్రువులందరిని గురించి, దావీదు గారి మీద దాడి చేసిన శత్రువులందరిని గురించి ధ్యానం చేసి మనం ఎలాగ జయం పొందుకోవాలో పరిశీలించాలి. ప్రియులారా, గమనించండి, దేవాతి దేవుడు ఈ మాట పలికేటువంటి సమయానికి దావీదు గారికి నెమ్మది లేదు. దావీదు గారికి నెమ్మది లేకపోవడానికి గల కారణం, నలుదిక్కుల నుండి శత్రువులు దాడి చేశారు. ఆ శత్రువులలో మరొక శత్రువు ఎవరు అంటే దావీదు గారి మీదే కాదు, ఇశ్రాయేలుల మీద కూడా దాడి చేసినటువంటి శత్రువులు ఎవరు అంటే మిద్యానీయులు అనేటువంటి శత్రువులు దాడి చేశారు.
మిద్యానీయులు అనగా అర్థం ఏంటో తెలుసా? కలహము అని. కలహము అనేటువంటి అపవాది, కలహము అనేటువంటి శత్రువు ఇశ్రాయేలీల కుటుంబాల మీద దాడి చేశాడు. కలహము అనేటువంటి శత్రువు ఇశ్రాయేలీల ప్రజలు దేవుని జనాంగం మీద దాడి చేశాడు. కలహము అనేటువంటి శత్రువు దావీదు గారి మీద దాడి చేశాడు. కలహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ హీన దశ ఉంటుంది అని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇంతకు ముందు కూడా నేను ఈ విషయాన్ని మీకు కొద్దిగా వ్యక్తపరచడం జరిగింది. ప్రియులారా గమనించండి, మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో కలహాన్ని పెట్టి వారిని మిక్కిలి హీన దశకు తీసుకుని వెళ్ళిపోయారని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎలాగో హీన దశకు తీసుకుని వెళ్ళిపోయారంటే దరిద్రతలోనికి, మిక్కిలి దరిద్రతలోనికి, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డ లేకుండా, ఇంట్లో పిల్లలు లేకుండా, ఆడవారు లేకుండా, కన్నబిడ్డలు లేకుండా భయాన్ని వారి గుండెల్లో పెట్టి నెమ్మదిలేని జీవితాలను కలిగేటట్టు చేశారు. నెమ్మదిలేని జీవితాలను కలిగేటట్టు చేశారు. మిద్యానీయులను చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడి నెమ్మదిలేని వారై కొండలలోనికి, గుహలలోనికి వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దాక్కున్నట్టుగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజల మీదే కాదు, ఈ కలహము అనేటువంటి శత్రువు దావీదు గారి మీదను, దావీదు గారి ఇంటి మీదను కూడా దాడి చేసిన అనుభవం మనకు కనబడుతుంది. అవును, దావీదు గారు, దేవాతి దేవుడు దావీదు గారిని రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు గారు దేవుని మందసాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. దేవుని మందసాన్ని తన నగరంలోనికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఆ ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు ఆ మందసాన్ని ఓబేదెదోము అనేటువంటి ఒక ఇశ్రాయేలు ప్రజల ఇంట్లో ఒకని ఇంట్లో పెట్టేసి 3 నెలల పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. 3 నెలల పాటు దేవాతి దేవుని యొక్క మందసం ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఓబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించెను అని చెప్పనని సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు దేవుని మందసం ఉంది. అతడు ఆశీర్వదించబడ్డాడు. అతని ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. అతని కుటుంబం ఆశీర్వదించబడిన సంగతి దావీదు గారు విని ఎలాగైనా దేవుని మందసాన్ని తన ఇంట్లోనికి, తన నగరంలోనికి, తన ప్రాకారంలోనికి తీసుకుని రావాలని ఆశపడి ఓబేదెదోము ఇంటిలో దగ్గరికి వెళ్ళి దేవుని మందసాన్ని ఆర్భాటముతో తీసుకుని వస్తా ఉన్నాడు. ఆర్భాటముతో తీసుకుని వచ్చేటప్పుడు దావీదు గారు రాజ్య వస్త్రాన్ని తీసేసి, రాజ కిరీటాన్ని తీసివేసి, నార వస్త్రాన్ని ధరించి, ప్రియులారా గమనించండి, ప్రజలతో కలిసి నేను రాజును అనేటువంటి సంగతిని మర్చిపోయి, నేను పరిపాలించే రాజును అనే విషయాన్ని మర్చిపోయి ప్రజలతో కలిసి ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆర్భాటముతోటి, నాట్యముతో దేవుని మందసాన్ని నగరంలోనికి తీసుకుని వస్తున్నటువంటి సందర్భం అది. ఆర్భాటముతో నగరంలోనికి తీసుకుని వస్తున్నటువంటి సమయంలో గంతులు వేస్తూ, నాట్యమాడుతూ దేవుని మందసాన్ని తీసుకుని వస్తున్నటువంటి సమయంలో రాజనగరిలో ఉన్నటువంటి, కోటలో ఉన్నటువంటి రాణి అయిన మీకాలు దావీదు గారి వైపు చూసింది. దావీదు గారి వైపు చూసినప్పుడు దావీదు గారికి రాజ కిరీటము లేదు, రాజ వస్త్రాలు లేవు, రాజ్యపు ఆర్భాటాలు లేవు. అతడు మామూలు వ్యక్తిగా ప్రజలలో కలిసి రాజును అనే సంగతి మరిచిపోయి ఆనందిస్తున్నట్లుగా, దేవుని యందు ఆనందిస్తున్నట్లుగా, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నట్లుగా, నాట్యమాడుతున్నట్టుగా కనిపించింది. ప్రియులారా గమనించండి, దావీదు గారు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నాట్యమాడుతున్నాను అనుకున్నాడు. మీకాలేమో తన రాజరికాన్ని గుర్తు చేసుకుంది. ప్రియులారా గమనించండి, దావీదు గారి విషయంలో ఆమె హీనముగా ఆలోచించింది. ప్రియులారా గమనించండి, హీనమైన మనసు ఎప్పుడు వస్తుంది? మిద్యానీయులు చేరినప్పుడు. హీనమైనటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది? మిద్యానీయులు దాడి చేసినప్పుడు. మిద్యానీయులు దాడి చేసినప్పుడే కదా ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశకి వెళ్ళింది. ప్రియులారా గమనించండి, దావీదు గారు నాట్యమాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో చూసినటువంటి మీకాలు దావీదు గారి ఎడల ఎలాంటి ఆశ, ఎలాంటి మనసు కలిగిందో తెలుసా?
హీనమైనటువంటి మనసు కలిగి ఉన్నది అని చెప్పునని వాక్యంలో రాయబడి ఉంది. దావీదు గారు నాట్యమాటం చూసింది. ఈమె దావీదు గారిని హీనుడిగా ఎంచింది. దావీదు గారిని హీనుడిగా ఎంచడానికి గల కారణం, మీకాలులోనికి మిద్యానీయులు ప్రవేశించారు. మిద్యానీయులు అనగా కలహము అనేటువంటి ఆత్మ ప్రవేశించింది. కలహము అనేటువంటి శత్రువు ప్రవేశించాడు. దావీదు దేవుని ఆత్మ చేత ఆరాధిస్తున్నాడు. మీకాలు కలహము అనేటువంటి శత్రువు చేత నింపబడిపోయింది. కలహము అనేటువంటి శత్రువు చేత పట్టబడిపోయింది. కలహము అనేటువంటి శత్రువు చేత ఆమె పట్టబడిపోయి తన కంటి చూపుతో చూసిన వారందరినీ ఎడల కలహముతోనే చూస్తా ఉంది. దావీదు గారు మందసాన్ని తీసుకుని వచ్చాడు. రాజనగరికి తీసుకుని వచ్చాడు. ఆ నగరికి తీసుకుని వచ్చినప్పుడు దావీదు గారు హృదయం పరవశముతో నిండిపోయింది, ఆనందంతో నిండిపోయింది, దీవెనతో నిండిపోయింది. తన నోరు దీవెన వాక్కులతో నిండిపోయింది. తన హృదయ ప్రేరేపణలో నుండి వచ్చే ప్రతి మాట దీవెనకరమైనది అయిపోయింది. తన నాలుక నుండి వచ్చే ప్రతి మాట, తన నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రజలను దీవించేటువంటి మాటగా మార్చబడిపోయింది. ప్రియులారా గమనించండి, తనంతా దేవుని ఆత్మ చేత నింపబడిపోయి దీవెనను దీవించేటువంటి వాడిగా మార్చబడిపోయాడు. ప్రజలనందరినీ దీవించాడు. దేవుని మందసము తన నగరంలోనికి వచ్చినప్పుడు, తన ప్రాకారంలోనికి వచ్చినప్పుడు, ప్రియులారా గమనించండి, దావీదు మనసు హృదయము దీవెనతో నింపబడిపోయింది. ప్రజలనందరినీ దీవించాడు. అలాగే తన ఇంటిని కూడా దీవించడానికి బయలుదేరాడు. తన ఇంటిని కూడా దీవించడానికి బయలుదేరి ఇంట్లోనికి వస్తే ఇంట్లో కలహం ఉంది. ఇంట్లో కలహం ఉంది. కలహము చేత నింపబడినటువంటి మీకాలు, కలహపు ఆత్మ చేత నింపబడినటువంటి మీకాలు, కలహము అనేటువంటి శత్రువు చేత పట్టబడినటువంటి మీకాలు సమాధానముగా మాట్లాడవలసింది పోయి మరలా అక్కడ తనకంటే తక్కువ వారి ఎడల, పనివారి ఎదుట దావీదు గారి విషయంలో హీనముగా మాట్లాడింది. దావీదు గారి విషయంలో హీనముగా మాట్లాడింది. హీనమైనటువంటి మిద్యానీయులు ఆత్మచేత నింపబడిన వారు హీనమైనటువంటి మాటలే మాట్లాడతారు. అందుకని మీకాలు హీనమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు దావీదు గారు అంటాడు కదా, నేను నా దేవుని సన్నిధిలో నేను ఆనందించాను, నేను నా దేవుని సన్నిధిలో నేను స్తుతించాను, నేను నా దేవుని విషయంలో నేను ఆనందించి ఇశ్రాయేలు ప్రజలకు క్షేమాన్ని నేను కలగజేశాను. నేను దేవుని సన్నిధిలో ఆనందించటము, దేవుని సన్నిధిలో ఘనపరచబడటము, దేవుని ఆత్మ చేత నింపబడటం నీ దృష్టికి ఒకవేళ నేను హీనుడినైతే అవచ్చేమో గాని దేవాతి దేవుడు నన్ను ఒక దినాన గనుడుగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, శత్రువుకి ఏమాత్రము దావీదు గారు అవకాశం ఇవ్వలేదు. నేను రాజుని, నీవు రాణివి, నీవెలాగ మాట్లాడతావా, నా గురించి ఇలా మాట్లాడతావా, నా విషయంలో ఇలా మాట్లాడతావా అని మీకాలతో వాదన పెట్టుకోలేదు, వ్యాజ్యమాడలేదు, యుద్ధం చేయలేదు, కలహం పెట్టుకోలేదు, కొట్లాడుకోలేదు, పోట్లాడుకోలేదు. ఏమండి నువ్వెంత అంటే ఏమాత్రము కూడా విర్రవీగిన మాటలు, తలెగరేసిన మాటలు లేవు, హెచ్చు తగ్గుల మాటలు లేవు, అవమానపరిచే మాటలు లేవు. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, నువ్వు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పిన నా అంటున్నా, తిరిగి నువ్వు ఈయన కూడా నీవు ఇలాంటి దానివి, అలాంటి దానివి అని చెప్పనని మాట్లాడడం లేదు. తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు నన్ను హెచ్చిస్తాడని చెప్పనన్నాడు. ప్రియులారా గమనించండి, దావీదు శత్రువుతో జయించటాన్ని దేవాతి దేవుడు నేర్పిస్తున్నాడు. దావీదు గారికి నెమ్మదిని కలగజేయటానికి, ఇంట్లో ఉన్న నెమ్మది లేని పరిస్థితిని దేవుడు దావీదు గారి హృదయాన్ని నెమ్మదిపరచడానికి శత్రువుతో పోరాటాన్ని నేర్పిస్తున్నాడు. మిద్యానీయుడు అనేటువంటి శత్రు, మిద్యాను అనగా కలహము, కలహం అనేటువంటి శత్రువు ఇంటిలో ఉన్నప్పుడు, కలహం అనేటువంటి శత్రువు చేత మీకాలు పట్టుబడినప్పుడు దావీదు గారు ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ చేత నింపి శత్రువుని ఎదుర్కొంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడో తెలుసా? దావీదు గారు అంటాడు, నేను దేవుని సన్నిధిలో ఆనందించాను, స్తుతించాను కాబట్టి, నేను ఇలాగ ఆనందించడం నీ దృష్టికి హీనంగా కనిపించింది కాబట్టి దేవుడు నన్ను హెచ్చిస్తాడు, గనుడిగా చేస్తాడు అని చెప్పనని ఆ మాట పలికి మౌని అయిపోయాడు. శత్రువుని జయించలేనటువంటి మీకాలు
శత్రువు చేతిలో పట్టబడి హీన స్థితికి వెళ్ళిపోయింది. అక్కడ వ్రాయబడి ఉన్న మాటను మీరు గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనంలో చివరి మాటల్లో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? మీకాలు మరణము పొందేంత వరకు కూడా ఆమెకి సంతానము కలగలేదు, పిల్లల్ని కనలేదు. ఎందుకు కనలేకపోయింది? మీకాలు శత్రువుకి స్థానం ఇచ్చిందండి. మిథ్యాను అనేటువంటి శత్రువుకి, కలహము అనేటువంటి శత్రువుకి, కలహం అనేటువంటి శత్రువుకి స్థానం ఇచ్చింది కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఆమె చూడలేకపోయింది. అదే దావీదు గారు కలహము అనేటువంటి శత్రువుకి స్థానం ఇవ్వకుండా జయించిన వాడిగా ఉన్నాడు గనక ఆ తర్వాత అధ్యాయంలో దేవాతి దేవుడు మాట్లాడతాడు, నిన్ను నీ సంతతిని నేను దీవిస్తాను అని చెప్పనంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, శత్రువుని జయించలేక లోబడిపోయిన ఆమె హీన స్థితికి వెళ్ళిపోయింది. దావీదు గారు జయించాడు. ఈ రోజున చాలా కుటుంబాల్లో మిథ్యాను అనేటువంటి కలహం అనేటువంటి శత్రువు దాడి చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కలహం అనే శత్రువు దాడి చేస్తున్నాడు. కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య కలహం అనే శత్రువు దాడి చేస్తున్నాడు. ఏమండి, సంఘాలలో కూడా శత్రువు అనేటువంటి మిథ్య అనేటువంటి కలహం అనేటువంటి శత్రువు దాడి చేస్తున్నాడు. కలహము లేని ఇల్లు కనుగొనగలమా? కలహము లేని సంఘాన్ని మనం కనుగొనగలమా? ప్రియులారా గమనించండి, ఈ రోజున మిథ్యాను అనేటువంటి శత్రు చేత నింపబడిపోయారు అనేక మంది. మిథ్యాను అనేటువంటి శత్రు చేత నింపబడిపోయిన అనేక కుటుంబాలు, మిథ్యాను అనేటువంటి శత్రు చేత నింపబడిపోయిన అనేక సంఘాలు. అయితే జయించలేక ఓడిపోయిన అనుభవాల్లో ఉంటున్నాం. దావీదు గారు అంటాడు, దావీదు గారి విషయంలో దేవాతి దేవుడు అంటాడు, దావీదు శత్రువుపై జయమిచ్చేటట్లు చేశాడు. దావీదు మీద శత్రువుగా లేచిన ప్రతి శత్రువుపై దావీదుకి విజయం ఇచ్చాను, నెమ్మదినిచ్చాను అని. ఈ రోజున కలహాలు పెట్టుకుని నెమ్మది లేకుండా కాలము గడుపుతున్న వాళ్ళు లేరా? నెమ్మది లేకుండా జీవితాలను వెలబుచ్చేస్తున్న వారు లేరా? ఏమండి, ఇంట్లో ఉన్న నెమ్మది ఉండదు, సంఘంలో ఉన్న నెమ్మది ఉండదు, ఇంట్లో ఉన్న నెమ్మది ఉండదు, ఉద్యోగానికి వెళ్ళినా నెమ్మది ఉండదు, పనికి వెళ్ళినా నెమ్మది ఉండదు. అంత గలిబిలితో ఉంటారు, ప్రశాంతత లేని జీవితాన్ని అనుభవిస్తారు. కారణం ఏంటో తెలుసా? మిథ్యాను అనేటువంటి శత్రువు నీ ఇంట్లో ప్రవేశించాడు. నీకు నెమ్మది లేకపోవడానికి కారణం, నీవు మనశ్శాంతి లేకపోవడానికి కారణం, ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోవటానికి గల కారణం ఏంటి అంటే నీవు గమనించట్లేదు. మిథ్యాను అనేటువంటి శత్రువు నీ ఇంట్లో ప్రవేశించాడు. మిథ్యాను అనేటువంటి శత్రువు, కలహం అనేటువంటి శత్రువు ఇంట్లో ప్రవేశించినప్పుడు దావీదు గారు జయించాడు, మీకాలు జయించలేకపోయింది. జయించలేని మీకాలు బ్రతికినంత కాలం నెమ్మది లేకుండానే బ్రతికింది. జయించినటువంటి దావీదు గారు తను తన సంతతి ఆశీర్వాదాన్ని అనుభవించారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మిథ్యాను అనేటువంటి శత్రువు నువ్వు కనుగొనగలుగుతున్నావా? కనుగొని జయిస్తే, కలహం అనేటువంటి అపవాది నువ్వు జయిస్తే దేవాతి దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తాను అంటున్నాడు. కలహం అనే శత్రువుని జయించడం అంత ఈజీ ఏం కాదు. శత్రువుని జయించడానికి, ప్రియులరా, శత్రువుని జయించడానికి దావీదు గారు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఏ శత్రువైనా తన మీద దాడి చేస్తున్నాడు అని దావీదు గారు గమనించినప్పుడు వెంటనే ప్రార్థనా గదిలోనికి వెళ్ళేవాడు, ప్రార్థనా స్థలానికి వెళ్ళేవాడు, ఏకాంతానికి వెళ్ళేవాడు, ప్రార్థనకి వెళ్ళేవాడు. ప్రభువా, ఈ శత్రువు నా మీద దాడి చేస్తున్నాడు, ఈ శత్రువు మీద నేను జయం పొందనా అని ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు దావీదు గారు. ఈ రోజున మనం మాట వినని భార్యతోటి, ఎదురాడుతున్న వారితోటి ఇంకా తలెగరేసే కదా పోట్లాడతాం. నువ్వెంత అనుకుంటూనే కదా కాలాన్ని గడుపుతాం. నీ బలమేంటో నా బలమేంటో చూసుకుందామనే కదా మాట్లాడతాం. నీ వాళ్ళని పిలుచుకో, నా వాళ్ళని పిలుచుకుంటాననే కదా మాట్లాడతాం. మీ అమ్మా నాన్నని పిలుచుకో, మా అమ్మా నాన్నని పిలుచుకుంటాననే కదా మాట్లాడతాం. నీవు శత్రువుతో ఢీ కొట్టడానికి పరిగెత్తుకుని వెళితే నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఓడిపోతావు.
దావీదు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు. దావీదు గారు తన బలాన్ని ఆధారం చేసుకోలేదు. దావీదు గారు తన బుద్ధిని ఆధారం చేసుకోలేదు. దావీదు గారు తన స్వయమును ఏమాత్రం అంత ఆధారం చేసుకోకుండా శత్రువు దాడి చేసినప్పుడు, ఫిలిస్తీ వంటి శత్రువు దాడి చేసిన, మిద్యాను వంటి కలహము, ఫిలిస్తీన్ల వంటి అవిశ్వాస సంబంధమైన మాటల వంటి శత్రువు దాడి చేసిన, మిద్యాను వంటి కలహమని శత్రువు దాడి చేసిన, దావీదు గారు చేసిన పని ఏంటంటే ప్రార్థనా అనుభవంలోనికి వెళ్ళాడు. ప్రార్థనా అనుభవం లేని వారు ఎవరైనా శత్రువు చేతిలో ఓడిపోతారు. ప్రార్థనా అనుభవం లేకపోతే దేవుడి వారి పక్షంగా నిలబడడు. దావీదు గారికి జయము రావడానికి గల సీక్రెట్ ఏంటంటే ఆయన ఎదురున్న శత్రువుతో పోట్లాడడం కంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసేవాడంటే, నీవు నా పక్షమందుంటే జయము నాకు కలిగింది. దేవునికి స్తోత్రం. నీవు నా పక్షమందుంటే విజయాన్ని నేను పొందుకోగలను. పోట్లాడలేదు, ఎదురాడలేదు, ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మిద్యాను అనేటువంటి శత్రువు ఈనాడు మన కుటుంబాల్లో ఉంటే మన ఇళ్లలో కలహాలు ఉంటాయి. అన్నదమ్ముల్లో కలహాలకు కారణం మిద్యాను అనే శత్రువు. భార్య భర్తలో కలహాలు రావడానికి కారణం మిద్యాను అనేటువంటి శత్రువు. ఎవరి కుటుంబాల్లో నెమ్మదిలేని పరిస్థితి రావడానికి గల కారణం మిద్యాను అనేటువంటి శత్రువు. అయితే నువ్వు జయించవలసింది నీ భార్యను, భర్తను, బిడ్డలను, అన్నదమ్ముల మీద పోట్లాడి కాదు, కానీ ప్రార్థన ద్వారా నీవు ప్రభు సన్నిధిలోనికి వెళితే దేవాతి దేవుడు నీకు జయమిస్తాడు. దేవాతి దేవుడు మనకి జయమిస్తాడు. దేవాతి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. నీకు నెమ్మది లేకుండా నిన్ను హీన స్థితికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా నాశనాన్ని కలగజేసేటువంటి ప్రతి శత్రువులో చేతిలోంచి నేను నిన్ను విడిపిస్తాను నీ పక్షంగా నిలబడి. దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీవు కూడా దావీదు గారిలాగా ప్రార్థన చేయడానికి సిద్ధపడితే నేను నీ పక్షంగా నిలబడతాను, నీ శత్రువులతో నీకు జయమిస్తాను, నీకు నెమ్మది కలగజేస్తాను అని ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళదాం. అంతేకాదు, దావీదు గారి మీద ఇంకా చాలా మంది దాడి చేశారు. వారిలో ఎవరున్నారంటే మోయాబీయులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసిన వారిలో మోయాబీయులు కూడా ఉన్నారు. మోయాబీయులు ఎలాంటి వారో తెలుసా? నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు. నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు. పైకి బాగానే మాట్లాడేవాళ్ళు, పైకి బాగానే అవకాశం ఇచ్చేవాళ్ళు, కానీ శపించడానికి బయలుదేరేటువంటి వాళ్ళు. గమనించండి, మోయాబీయులు శపించడానికి బయలుదేరేటువంటి వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో కానానికి ప్రయాణం వెళుతున్నప్పుడు మోయాబీయులు దాటుకుని వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని మోయాబీయులు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి, మనము జగడమాడుకోవద్దు, మనం క్షేమంగా ఉందాం, సమాధానంగా ఉందాం, ఎందుకంటే మీరు చూస్తే మిడతల సైన్యం లాగా నా కంటికి కనబడుతుంది, నేను మీతో కనుక జగడం పెట్టుకుంటే నా దేశాన్ని మీరు నాకేసేటట్టున్నారు, కాబట్టి నేను మీతో యుద్ధం చేయను, కానీ మీరు ఒక ప్రక్కన ఉండండి, మీతో మేము, మాతో మీరు వ్యాపార సంబంధాలు పెట్టుకుందాం అని చెప్పనని వ్యాపార సంబంధాలు పెట్టుకుంటూ పైకి బాగానే ఉంటూ సమాధానంగానే ఉంటూ క్షేమాన్ని కోరుకున్నట్టుగా ప్రవర్తిస్తూ మోయాబీయుల రాజైన బిలాము వంటి ప్రవక్తలను లేపి వారికి అనేక రకాలైనటువంటి ఎర్రలు వేసి శపించేటువంటి, శాపాన్ని కలగజేసేటువంటి రీతిగా ప్రేరేపించిన అనుభవం మోయాబీయులది. ప్రియులారా గమనించండి, బాగానే ఉన్నట్టు కనబడుతున్నారు, క్షేమంగానే ఉన్నట్టు కనబడుతున్నారు, క్షేమాన్ని కోరేటువంటి వ్యక్తిగానే కనబడుతున్నాడు బాలాకు, కానీ బిలాము వంటి ప్రవక్తలను ప్రేరేపించాడు శపించడానికి. పైకి చూస్తే బాగానే క్షేమాన్ని కోరాడు, లోపల హృదయాంతరంగం అంతా ద్వేషమే. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు లేరా? ఇలాంటి మనస్తత్వం కలిగి ఒకవేళ నువ్వు నేను మనం ఉన్నామా? గమనించు, దేవాతి దేవుడు నీకు విరోధిగా మారిపోతాడు. ఇలాంటి మనసాక్షి మనకుంటే దేవునికి మనం శత్రువులు అవుతామండి. ఇలాంటి మనసాక్షి కలిగిన వారిగా ఉంటే మనకు నెమ్మది ఉండదండి.
నెమ్మది ఉండదు. ప్రియులారా గమనించండి, బాలాకు హృదయం ఎలా ఉందో తెలుసా? నెమ్మది లేకుండా ఉంది. ఈ ప్రజలను నేను జయించాలి, ఈ ప్రజలు నేను ఎలాగైనా ఓడించాలి, వారి దగ్గర ఉన్నదంతా నేను దోచుకోవాలి అని చెప్పనని బిలాము వంటి ప్రవక్తను ప్రేరేపించడానికి ఎంత ఎరవేశాడో తెలుసా? ఎంత ఆశ చూపించాడో తెలుసా? ఆశ చూపించి దేవుని స్వరాన్ని దీవిస్తే దీవించబడేవాళ్ళు, శపిస్తే శపించబడేటువంటి వరాన్ని కలిగినటువంటి దైవజనుడు సైతం తన ఆశ చేత చూపించి లోపరుచుకున్నటువంటి అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నమ్మించి మోసం చేసేటువంటి వారు దావీదు గారి చుట్టూ కూడా చేరారు. ఒకసారి దావీదు గారు ఇలాగ ప్రార్థన చేస్తాడు, వీరికి ఎంతో నేను సాయం చేశాను, వీరికి నేను ఆధారంగా ఉన్నాను, వీరిని నేను ఆదరించాను, వీరి క్షేమాన్ని చూశాను, వీరికి ఆహారం పెట్టాను, వస్త్రాలను ఇచ్చాను, వీరికి మంచి క్షేమాన్ని కలుగజేశాను, అయినా నా దగ్గర తిన్న వాళ్లే నా మీద తిరుగుబాటు చేశారు, నేను ప్రేమించిన వాళ్లే నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపడానికి బయలుదేరారు అని చెప్పి నేను దావీదు గారు రాసిన కీర్తనలో మనకు కనబడుతుంది. ప్రియులారా గమనించండి, నమ్మించి మోసం చేసేటువంటి వారు శత్రువులు, నమ్మించి మోసం చేసేటువంటి వారు పైకి బాగానే కనబడతారు, మన క్షేమాన్ని కోరినట్టుగానే కనబడతారు, మనల్ని దీవిస్తున్నట్టుగానే కనబడతారు, మనతో సంబంధాలు బాగానే ఉన్నట్టు కనబడతాయి, మనల్ని ఘనతగా గనపరుచుతున్నట్టుగానే కనబడతారు, మనల్ని హెచ్చిస్తున్నట్టుగానే కనబడతారు. హృదయాంతరంగాలలో మాత్రం మన మీద విషము కక్కే స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఒకవేళ ఇలాంటి మనసాక్షి కనుక మనలో ఉంటే నెమ్మది పొందుకోరు. అలాంటి మనసాక్షితో ఉన్నటువంటి బాలాకు నెమ్మది లేని వాడిగా ఉన్నాడు. నేను ఎలాగ జయం పొందుకోవాలి, ఎలాగ వీళ్ళని శపించాలి, ఎలాగ వీళ్ళని నాశనం చేయాలి అని చెప్పనని అనేక ప్రయత్నాలు చేశాడు, నెమ్మది లేని వాడిగా. అలాంటి ఆలోచన చేస్తే నెమ్మది ఉండదు, అలాంటి మనసాక్షి కలిగి ఉంటే నెమ్మది ఉండదు, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళకి నెమ్మది ఉండదు. పైకి బాగా నటించి లోపల నాశనాన్ని కలుగ చేయాలని, ద్వేషాన్ని కలిగించాలని చెప్పని అనుకుంటే నీ ఇంట్లో నెమ్మది ఉండదు, నెమ్మది ఉండనే ఉండదు. అలాంటి వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదు, అలాంటి వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు, అలాంటి వారి కుటుంబాల్లో జయం అనేది కనబడదండి. వారు ఓడిపోతూనే ఉంటారు, వారు ఓడిపోతూనే ఉంటారు. స్వార్థపూరితమైనటువంటి మనసుతోటి నువ్వు ప్రభావం చూపించాలనుకుంటే, పైకి బాగానే ఉండి నటించి ఏదో సాధించాలి అని చెప్పని నువ్వు అనుకుంటే జయం పొందుతావు అనుకుంటున్నావా? నెమ్మది లేని జీవితంలోనికి వెళ్ళిపోతావు, నెమ్మది లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. అలాంటి వారు మన చుట్టూ చాలా మంది కనబడతారు ప్రియ దేవుని బిడ్డ. అలాంటి వారు చుట్టూ మన చుట్టూ చాలా మంది కనబడతారు. అలాంటి వారు దావీదు గారి చుట్టూ చాలా మంది ఉన్నారు. దావీదు గారి చుట్టూ చాలా మంది శత్రువులుగా అలాంటి మనసాక్షి కలిగిన వారుగా ఉండి పైకి బాగానే ఉంటూ, పైకి బాగానే క్షేమాన్ని కోరుతున్నట్టుగా కనబడుతూ, పైకి బాగానే నవ్వుతూ, పైకి బాగానే కౌగిలించుకుంటూ లోపల ద్వేషాన్ని వెళ్ళగక్కే వాళ్ళు దావీదు గారి చుట్టూ చాలా మంది ఉన్నారు. దావీదు గారి చుట్టే కాదు, ఈరోజు మన చుట్టూ కూడా ఉన్నారు, మన చుట్టూ కూడా ఉన్నారు. అలాంటి వారిని కనుగొనటం చాలా కష్టం, అలాంటి వారిని జయించటం ఇంకా చాలా కష్టం. ఎందుకనంటే నమ్మి 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 నమ్మిన వారి చేత మనం మోసపోబడుతూనే ఉంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనకు తెలుసు కదా. ఇస్కరియోతు యోధ అని నమ్మలేదా? ఇస్కరియోతు యోధ నమ్మించి మోసం చేసేవాడిలాగా లేడా? ఇస్కరియోతు యోధ ప్రభువుని వెంబడించిన వాడు కాదా? ఇస్కరియోతు యోధ ప్రభువునకు శిష్యుడిగా ఉన్నవాడు కాదా? ఇస్కరియోతు యోధ ప్రభు ఆత్మ చేత నింపబడిన వాడు కదా, ప్రభువు చేత ప్రేరేపించబడిన వాడు కదా, వరాన్ని పొందుకున్నవాడు కదా, స్వస్థత వరం కలిగిన వాడు కదా. అన్నీ ఉన్నాయి. దురాశ అతన్ని లోబర్చుకుంది, ధనాశ అతన్ని లోబర్చుకుంది, వెండి నాణ్యాలకి ప్రభువుని అప్పగించలేదు. స్వామి ద్రోహి. దావీదు గారి మీదే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా
అలాంటి వారి గురించి ప్రభు అంటాడు, వీళ్ళు అసలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది, వీళ్ళు అసలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో దైవ కార్యాలు ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. ఎంతో మంది ఎంతో గొప్ప పరిచర్యలను కూడా, విశ్వాసపు పరిచర్యలను కూడా, దేవుని మీద ఆధారపడి చేసే పరిచర్యలను కూడా, దేవుని సంఘాలను కూడా పాడు చేసేవారిగా మార్చబడిపోతున్నారే అని చెప్పినారు. ఇలాంటి వారు పుట్టకుండా ఉంటే అది వారికి మేలు అన్నాడు కదా. ఇస్కరియోతు యోధా ప్రభు వెంటే నడిచాడు, అమ్మేశాడు ప్రభువాన్ని. నెమ్మదిగా ఉండగలిగాడా? నెమ్మదిగా ఉండగలిగాడా చెప్పండి? ప్రశాంతంగా ఉండగలిగాడా? సంపాదించుకున్నాను ధనాన్ని నమ్మించి మోసం చేసి అని చెప్పినని, నమ్మించి మోసం చేసి సంపాదించుకున్నాను ఆస్తిని అని చెప్పినని ప్రశాంతంగా ఉండగలిగాడా? నమ్మించి మోసం చేసి సంపాదించుకున్న ధనాన్ని బట్టి సుఖాన్ని అనుభవించాడా? నమ్మించి మోసం చేసి సంపాదించుకున్న దానిని బట్టి ఆనందంగా గడపగలిగాడా? హృదయంలో తొందర ఎక్కువైపోయింది, హృదయంలో నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాన్ని బట్టి, నెమ్మది లేని మనసును బట్టి, ప్రశాంతత లేని జీవితాన్ని బట్టి శత్రువు చేత పట్టబడి, మోయాబు అనేటువంటి శత్రువు చేత పట్టబడి, మోసపుచ్చేటువంటి శత్రువు చేత పట్టబడి, మోసం చేసేటువంటి అనుభవంలోనికి వెళ్ళి నెమ్మదిని కోల్పోయాడు. హృదయంలో నెమ్మదిని ఉరిపెట్టుకుని చచ్చేదాకా ఆ హృదయంలో నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఈ రోజున నెమ్మది లేక అనేక మంది మరణాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారండి? అనేక మంది ఆత్మహత్యల వైపు ఎందుకు పరుగులాడుతున్నారండి? హృదయంలో నెమ్మది లేక కదా, కుటుంబాల్లో నెమ్మది లేక కదా. మోసపూరితమైనటువంటి జీవితాలండి, మోసం చేసేటువంటి మనసాక్షి అండి, మోసం చేసేటువంటి మనసు అండి. పైకి బాగా ఉంటూ, పైకి మంచిగానే కనబడుతూ, మన క్షేమాన్ని కోరినట్టుగానే కనబడుతూ, మనకు తెలియకుండానే మన గురించి చాడీలు చెబుతూ, మనకు తెలియకుండానే మన గురించి లేనిపోని సంగతులు చెబుతూ, మనకు తెలియకుండానే మన యొక్క విషయాలు పక్కన వారితో పంచుకుంటూ, వాళ్ళెట్టా వీళ్ళెట్టా అని చెప్పనని మన సాక్ష్యాన్ని సైతం తప్పుదో పట్టించేటువంటి మనసాక్షి అండి. దేవుడు ఆశీర్వదించి పైకి తీసుకుని వస్తూ ఉంటే ఓర్వలేనటువంటి మనసాక్షి కలిగి, ఓర్చుకోలేనటువంటి మనసాక్షి కలిగి, పైకి వస్తున్న వారిని, అభివృద్ధి పరచబడుతున్న వారి గురించి చెడు మాటలు, చెడు సాక్ష్యాలు పలికి నమ్మక ద్రోహం చేసేవారండి. అవును, ఇశ్రాయేలీయుల ప్రజలు ఆశీర్వదించబడటం చూడలేకపోయాడు బాలాకు, అభివృద్ధి పరచబడటం చూడలేకపోయాడండి బాలాకు. వారవలేని మనసాక్షి కలిగిన వాడున్నాడు. ఈ రోజున ఆ మోయాబు శత్రువు చేత పట్టబడిన వారు లేరా? వారవలేని మనసాక్షి నీలో ఉంది అంటే, ఎదుటివారు ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని మనసాక్షి ఉందంటే, ఎదుటివారి ఎదుగుదలను చూసి సహించలేని మనసాక్షి ఉందంటే, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఎలా నాశనం చేయాలో వాళ్ళు చూడు వీళ్ళు చూడని చెప్పనని తప్పుడు మాటలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సాక్ష్యాలు పలుకుతున్నామంటే, వారవలేనటువంటి మనసాక్షి కలిగిన వారిగా ఉన్నామంటే నీవు శత్రువు చేత పట్టబడ్డావు. శత్రువు చేత పట్టబడిన వారికి నెమ్మదుండదు, నెమ్మదుండదు. అయితే మోయాబీయులను దేవుడు దావీదు గారికి జయమునిచ్చాడు, ఇశ్రాయేలీయుల ప్రజలకు జయమునిచ్చాడు, జయమును కలగజేశాడండి. దేవుడు తన బిడ్డలకి జయాన్ని కలగజేశాడు. అంతేకాదు దావీదు గారు హృదయంలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వారు తన ఎదుట ఉండి నెమ్మది లేని వాడిగా ఉన్నప్పుడు దావీదు గారు మోసం చేసిన వారిని పక్కకు తొలగించాడు, దావీదు గారిని హెచ్చించాడు. దేవాతి దేవుడు శత్రువుపై జయమునిచ్చాడు, నమ్మించి మోసం చేసే వారిపై జయమునిచ్చాడు, దావీదు గారిని హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి మనసాక్షి ఉంది అనంటే, అలాంటి మాటలు నీ నోట ఉన్నాయంటే, అలాంటి స్వభావం మన దగ్గర ఉంది అనంటే, నీవు మోయాబు ఆత్మచేత
మోయాబు అనే శత్రువు చేత నువ్వు పట్టబడ్డావు. శత్రువు చేత నువ్వు పట్టబడితే నీ ఇంట్లో నెమ్మదుండదు, నీ వ్యాపారంలో నెమ్మదుండదు, నీ పంట పొలాల్లో నెమ్మదుండదు, నువ్వెంత సంపాదించినా నెమ్మదుండదు. నీ సంపాదన నువ్వు అనుభవించలేవు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు, నెమ్మదలేని జీవితాన్ని అనుభవిస్తావు. అయితే ప్రభు ఈ దినమన ఒకవేళ అలాంటి అనుభవంలో నీవు ఉంటే ఈ దినమన దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి మోయాబు అనే శత్రువు చేతుల్లో నుంచి నేను నిన్ను విడిపిస్తాను. అలాంటి మోయాబు అనేటువంటి శత్రువు చేతిలో నుంచి నేను నిన్ను విడిపించి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేటట్లు చేస్తాను. నీ పంట పొలాలను దీవిస్తాను, నీ వ్యాపారాలను దీవిస్తాను, నీ ఉద్యోగాన్ని దీవిస్తాను, నీ బిడ్డల తరాన్ని దీవిస్తాను. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉండేటట్లు చేస్తానని చెప్పి నేను వాగ్దానం ఇస్తున్నాడు. మోసపూరితమైన మనసాక్షిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే, ప్రభు సన్నిధిలో మోసపూరితమైనటువంటి మనసాక్షిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని, నూరంతల ఆశీర్వాదాన్ని, బహు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని దేవాతి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఫిలిస్తీన్ల వంటి శత్రువు చేతులు పడి అవిశ్వాసంలోనికి వెళుతున్నావా? మిథ్యానీయులు అనేటువంటి శత్రువు చేతులు పడి కుటుంబంలో కలహాలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ నెమ్మది లేకుండా, ఇంట్లో సమాధానం లేకుండా జీవితాన్ని, కాలాన్ని గడుపుతున్నావా? మోయాబీలు అనేటువంటి శత్రువు చేతిలో పడి మోసపూరితమైన మనసాక్షి వంటి స్వభావంలోనికి మారిపోయి నీ కష్టార్జితము నీవు అనుభవించకుండా దోచుకుని వారి చేతికి అప్పగిస్తున్నావా? ఈ దినమున మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువులందరి చేతిలో నుంచి నేను విడిపించి జయమునిస్తానని దేవునికి స్తోత్రం. నీ శత్రువులందరి చేతిలో నుంచి నేను విడిపించి నేను నీకు జయమిస్తాను, నీకు నెమ్మదినిస్తాను అని చెప్పునని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దావీదు గారు శత్రువుని జయించడానికి ఉపయోగించిన మార్గాన్ని మనం మర్చిపోకూడదే. శత్రువు దాడి చేసిన ప్రతిసారి దావీదు గారు ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు, జయించేటువంటి ప్రార్థన చేశాడు. జయించే ప్రార్థన ఏంటో తెలుసా? మోసపూరితమైనటువంటి మనసులో మనలో ఉంటే ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేయండి. ఒప్పుకొని మోసాన్ని జయిస్తావు, నిన్ను మోసపుచ్చే వారిని కూడా నువ్వు జయిస్తావు. కలహము నీ ఇంట్లో ఉండి నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే, ప్రభువా నా నోటితో నేను మాట్లాడిన పాపపు ఇష్టమైన జీవితాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పనని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అపవాదిని, మిథ్యాను అనేటువంటి అపవాదిని నువ్వు జయిస్తావు. అవిశ్వాస సంబంధమైన మాటలకి నేను అవకాశం ఇచ్చి కొన్ని సందర్భాల్లో నా విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకున్నాను ప్రభువా, ఆ పాపమును బట్టి నన్ను క్షమించు అని ప్రార్థన చేయండి. ఫిలిస్తీయుల వంటి శత్రువుపై జయమును కలిగజేస్తాడు. పాపమును ఒప్పుకునే ప్రార్థన, చేసే ప్రార్థన జయాన్ని మనకి కలిగజేస్తుందండి. జయ జీవితాన్ని మనకి కలిగజేస్తుందండి. విజయాన్ని దేవాతి దేవుడు మనకు కలిగజేస్తాడండి. ఆయన పునరుద్ధానుడై లేచినవాడు, ఆయన మరణమును జయించినవాడు, పాపమును జయించినవాడు, శాపమును జయించినవాడు. కాబట్టి మరణ పునరుద్ధానములను కలిగినటువంటి దేవాతి దేవుడిని నీవు ఆశ్రయించినప్పుడు, పునరుద్ధాన జయమును నువ్వు పొందుకోవాలని ఆశపడినప్పుడు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆవరించిన శత్రువు చేతిలో నుంచి, నిన్ను బంధించి నిన్ను నెమ్మది లేకుండా చేస్తున్న శత్రువు చేతిలో నుంచి జయమును నీకు కలిగజేస్తాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సిలువలో జయోత్సాహాన్ని చేసిన దేవుడండి మన దేవుడు. తన ప్రాణ త్యాగం ద్వారా జయమును సాధించిన వాడండి దేవాతి దేవుడు. ప్రియులారా గమనించండి, సిలువలో అపవాదిపై జయమును కలగజేసిన వాడండి, అధికారులను నిరాధారులుగా చేసిన వాడండి, ప్రతి శత్రువుపై జయమును కలగజేసిన వాడండి మన యేసుక్రీస్తు ప్రభుల వారు. పాపమును ఒప్పుకొని అవిశ్వాస సంబంధంగా అవిశ్వాసము కలిగిన సంగతులను ఒప్పుకుంటూ, ప్రియులారా కలహమాడినటువంటి సంగతులను ఒప్పుకుంటూ,
మోసపుచ్చేటువంటి మనస్సాక్షి కలిగిన అనుభవాన్ని ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములో ఉన్న జయాన్ని దేవుడు నీకు ఇచ్చి మనలను విజయముతో నిలిపి మన పక్షంగా ఆయన నిలబడతాడు. మన పక్షంగా ఆయన నిలబడి జయ జీవితాన్ని, విజయాన్ని దేవాతి దేవుడు మనకు కలిగి చేస్తాడండి. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యేసు ప్రభుల వారి ఇచ్చు విజయంలో మనం పాలిభాగస్తులం అవుదాం. ఇంకా మిగిలిన శత్రువుల గురించి రేపటి దినాన ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాడు. కృప కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున శత్రువులు దాడి చేస్తున్నారు. మిథ్యాను వంటి శత్రువులు, మోయాబీయులు వంటి శత్రువులు దాడి చేస్తున్నారు. కలహము అనేది నిజముగానే మా ఇళ్లలో ఉంది. వాటిని మేము జయించే కృపను మాకు దయచేయండి. మోసపుచ్చబడుతూ ఉన్నాం, కొన్ని సందర్భాల్లో మోసం చేస్తూ ఉన్నాం. అలాంటి మనస్సాక్షిని మా ఎదురు నుండి తీసివేయండి. మేము నమ్మించి మోసం చేసే వేషధారుల వలె కాకుండా క్రీస్తు యేసునందు యథార్థత కలిగి, స్థిరమైన మనసు కలిగి నీ సాక్షులుగా శత్రువుల మీద జయము పొందుకున్నా క్రీస్తు పునరుద్ధానంలోని జయమును స్వతంత్రించుకుని బిడ్డలుగా ఉన్నట్లుగా నీ కృప దయచేయండి. నీ మాటలు వినిన వారిని విజయము కలుగు చేయబడినటువంటి వారిగా, జయ జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఈ దినమున నీ సత్యవాక్యాన్ని వినిన నీ బిడ్డలను ప్రభువా, వారు ఎదుర్కొంటున్నటువంటి శత్రువులపై విజయము పొందుకుని వారి కుటుంబాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ వారు కలిగిన దాని అందు నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి, సమాధానముగా వర్ధిలింపబడినట్లుగా నీ కృప దయచేయమని, జయ జీవితాన్ని కలిగి విజయ వీరుడైన క్రీస్తునకు సాక్షులుగా ఉండినట్లుగా మమ్మల్ని నిలవబెట్టమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దయా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని నుంచి సన్నిధి సహవాసం మన మీద దాడి చేస్తున్న శత్రువులందరిపై విజయమును కలగచేసి నెమ్మదితో మనలను, మన కుటుంబాలను, మనకు కలిగిన సమస్తాన్ని, సకల ప్రజలను నెమ్మదితో వర్ధిల్లింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు, మీ అందరికీ వందనాలు.